రీసెంట్గా ఒక మేనేజర్తో మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా టిప్ చెప్పండి, ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తీసుకునే వాళ్ళకి, జాబ్ సీకర్స్కి ఎలాంటి బెస్ట్ టిప్ ఇస్తారు మీరు అని అడిగితే, సో ఆ ప్రొఫెషనల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామందికి రెజ్యూమ్లో వాళ్ళ రెజ్యూమ్లో ఏం స్కిల్స్ మెన్షన్ చేశారు, ఏం ప్రాజెక్ట్ చేశారో కూడా సరిగ్గా తెలియదండి. సో అలాగ డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. సో ఫస్ట్ అసలు రెజ్యూమ్లో మీరు మెన్షన్ చేసిన స్కిల్స్ పిన్ టు పిన్ పాయింట్ అన్నీ కూడా ఒకసారి రీడ్ చేసుకోండి. మీ ప్రాజెక్ట్ ఏంటి, సో అట్లీస్ట్ కరెంట్ ప్రాజెక్ట్ని అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ప్రిపేర్ అయి ఉండండి అని ఫస్ట్ పాయింట్ చెప్పారండి. ఇది కూడా నాకు చాలా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. చాలామంది వాళ్ళ రెజ్యూమ్లో ఏం స్కిల్స్ ఉన్నాయి, ఏం పాయింట్స్ ఉన్నాయి కూడా తెలియకుండానే అటెండ్ అవుతుంటారు. అండ్ సెకండ్ ఏంటంటే, చాలామంది బేసిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వకుండానే వచ్చేస్తున్నారు ఇంటర్వ్యూకి. సమ్ ఫండమెంటల్ టాపిక్స్ మీద కూడా ఆన్సర్స్ అయితే చేయలేకపోతున్నారని చెప్పారు. సో ఫండమెంటల్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ దాంతోపాటు మీరు సమ్ ఆర్కిటెక్చర్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఆర్ సమ్ లైఫ్ సైకిల్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వండి. అండ్ వాటితో పాటు ఇంటరాక్షన్స్ కాన్సెప్ట్స్, డేటాబేస్ ఇంటరాక్షన్స్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోండి. సపోజ్ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్వర్క్ అనేది డేటాబేస్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఆ ఇంటరాక్ట్ అయిన టైంలో ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు ఏంటి అనేది అవి మీరు నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐ డిజైన్కి సంబంధించిన టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ మధ్య ఇంటర్వ్యూ టైంలో. పాటు ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండే, లైక్ జాయింట్స్ కానీ, సబ్ క్వెరీస్ కానీ, అండ్ విండోస్ ఫంక్షన్స్ కానీ, ఓకే, ఇలాగ కొన్ని ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే 100% కాన్ఫిడెన్స్తో ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. సో మీలో ఎవరైనా సరే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అటెండ్ అవ్వాలి, మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకుంటే ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి. నేను ఫర్దర్గా మీకు కాంటాక్ట్ అవుతాను.